హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరందరూ కూడా నా వీడియోస్ చూస్తున్నారు. అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం ఈరోజు వెరైటీగా పునుగుల పులుసు చేసుకుందామండి. ఈ పునుగుల పులుసుకి ముందుగా మనం ఒక చిన్న కప్పుతో శనగపప్పు, ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇది మార్నింగ్ నానబెట్టుకుంటే మధ్యాహ్నం మనం చేసుకోవచ్చు కర్రీ. ఇప్పుడు నానిపోయిందండి. ఇలాగ మంచిగా ఇలా గోరుతో ఇలా అంటే మనకి కట్ అయ్యి మంచిగా నానిపోవాలి పప్పు. ఇప్పుడు ఈ పప్పును మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. అలానే దీనికి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, చిన్న 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసానండి. ఆవాలు వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూను మెంతుల పొడి వేసాను. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి, ఈ పులుసుకి బాగుంటుంది. అలానే 2 ఎండుమిర్చి కూడా వేసి మంచిగా ఎండుమిరపకాయలు ఫ్రై అయ్యేలాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేశాను. ఇవి బాగా వేగాలండి. ఈ ఎండుమిర్చి ఏదైతే ఉందో అది మంచిగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసాను. జస్ట్ కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్కి కొంచెం ఇలాగా పెద్ద పెద్దగానే ఉండాలి ముక్కలు, పులుసు కాబట్టి. ఇలా మనం ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ఫ్రై చేసుకొని మనం పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు పసుపు వేసానండి. తర్వాత 2.5 స్పూన్ల కారం వేసాను. పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. 2.5 స్పూన్ల కారం వేసి మంచిగా ఈ ఆనియన్స్తో పాటు మంచిగా వేగాలండి ఆయిల్లో. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం సాల్ట్, అలానే జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసాను. 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసానండి. ఖచ్చితంగా ఈ జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇదంతా. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి చింతపండు పులుసు పోసుకొని మిక్స్ చేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడే నేను కొంచెం వాటర్ వేసానండి పులుసు పోసిన తర్వాత. మిగతా పులుసుకి సరిపడా సాల్ట్ కూడా వేసి మూత పెట్టేశాను. ఇప్పుడు ఏదైతే మనం పప్పు నానబెట్టుకున్నామో అది గ్రైండ్ చేసుకుందాం. ఈ పప్పునంతా కూడా మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయ పెద్దది వేసానండి. అలానే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఈ పప్పుకి సరిపడా సాల్ట్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మాత్రం ఒక చుక్క కూడా పడొద్దండి, మళ్ళీ పునుగులు రావన్నమాట. వాటర్ పడకుండా మనం వేసుకోవాలి. ఇప్పుడు పులుసు బాగా బాయిల్ అవుతుందండి, మంచిగా మరుగుతుంది కదా. ఈ పిండి ఏదైతే ఉందో మనం డైరెక్ట్గా ఇలాగ పునుగుల్లాగా వాటర్లో వేసేసుకోవాలి. ఏం భయపడాల్సిన పని లేదండి. మంచిగా ఇలాగ పులుసు మరుగుతుంది కదా, ఇప్పుడు ఇలా పునుగుల్లాగా మంచిగా వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. మొత్తం వేసేసుకొని కలపకుండా మూత పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, పునుగులు అయితే మనకి ఎంత బాగా రెడీ అయిపోయినాయో. ఎక్కడా కూడా మనం డీప్ ఫ్రై అనేది వాడకుండా హెల్తీగా చక్కగా మనం డైరెక్ట్గా పులుసులోనే మనం పునుగులు వేసుకున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా ఉప్పు పడుతుందండి, దానికి సరిపడా ఉప్పు వేసి కొంచెం బెల్లం కూడా వేసాను. ఖచ్చితంగా బెల్లం వేసుకుంటే పులుపు అనేది మనకి ఎగుటుగా లేకుండా బాగుంటుందన్నమాట. నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి. ఇప్పుడు బెల్లము అలానే సాల్ట్ వేసాను కదా, వేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 4-5 నిమిషాలు నేను కుక్ చేశాను. చూసారు కదా, మంచిగా ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అయిపోయింది మన పునుగుల పులుసు.